సంగీతం ఇచ్చే కిక్కు ఒక గర్ల్ ఫ్రెండ్ లవ్ చేస్తాం దానికంటే ఇంకా లోతానే. పడుకుని డ్యాన్స్ అంటేనే నిలబడి వేసాను అనుకుని నా సైజుకి నా ఒళ్ళుకి నవ్వుతారు, నాకు వచ్చి రానట్టు వేస్తాను. ఏంటంటే నాకు ఏంటంటే నేను సాంగ్ పెట్టుకున్నాను అనుకున్నా నరాల్లో చిన్నప్పటి కానీ మైండ్. ఏండోయ్ మీరు ఎప్పుడైనా అలా ప్రకృతిని ఆస్వాదిస్తా వాకింగ్ కోసం మీ గర్ల్ ఫ్రెండ్తో కాసేపు అలా తిరిగి వద్దామని కాకినాడ నడిబొడ్లో ఉన్న కుళాయి చెరువుకి కానీ వెళ్ళారటి? అదేనండి బాబు, మనం వివేకానంద పార్క్కి వెళ్ళారా అని అడుగుతున్నాను. వెళ్తే మాత్రం మీకు అక్కడ అవాక్ అయిపోయే దృశ్యం ఒకటి కనపడుతుందండి. ఒకవేళ మీరు వెళ్ళకపోతే మాత్రం తప్పనిసరిగా ఓసారి వెళ్ళొచ్చేయండి మరి. ఆ అరుదైన దృశ్యం ఏంటో మీరు కూడా తప్పక చూసి రావాలండి, మర్చిపోకుండా. ఏంటి ఆ స్టోరీ నేను చెప్పేస్తాను, జాగ్రత్తగా వినేయండి మరి. వెల్కమ్ టు సర్కార్ ఎక్స్ప్రెస్. అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రతిరోజు కూడా ఆరోగ్యం కోసం ఏదో పార్క్కి నడడానికి వస్తుంటాం, అదేవిధంగా పార్క్లో ప్రాణాయామం చేస్తాం, యోగా చేస్తుంటాం, అదే వాకింగ్ చేస్తుంటాం. కానీ ఇందుకు భిన్నంగా అంటే మనం చూస్తున్నాం అంటే ఇక్కడ దీనికి సంబంధించి అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శారీరక మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి సంగీతంతో పాటు నృత్యం కూడా ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాం కాకినాడ వివేకానంద పార్కులో శివ అని ఒక యువకుడు తన ఆరోగ్యాన్ని కాపాడడం కోసం గతంలో తాను ఏవైతే ఇబ్బంది ఎదుర్కొన్నాడో ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఈ మార్గాన్ని ఎన్నుకున్నాడా అని చెప్తున్నాడు. అయితే ఒకసారి మిగతా విషయాలు కూడా అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఏంటంటే నేను అసలు మామూలుగా అయితే చిన్నప్పుడు కానీ సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్ట్. సినిమాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంట్రెస్ట్ అని. ఏంటంటే ఇంకా అలాగా ఏదో అవుదారు అనుకున్నాను. మేమేం లేనోళ్ళు తెలుసు కదండి, లేనోళ్ళు అవుదారంటే చాలా కష్టం కదా. అప్పుడు ఏంటంటే నాకు బండి సినిమాకి నేను ట్రై చేసి వెళ్తారని హైదరాబాద్ గట్రా సైకిల్ రాదు, ఏమీ రాదు. అలాగనే మొన్నే ఒక 4 సంవత్సరాలు బ్లాక్ అదే అప్పుడు ఆలోచించి మైండ్ చెదిరిపోయి ఇంకా పిచ్చోడి కింద కేజీఎఫ్లో హీరో ఉంటారు కదా సేమ్ ఇంత పొడుగు గడ్డం అలాగనే మైండ్ ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అన్నమాట. దాటిపోతే అంత ఆలోచన అంటే నేను మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలని చిన్నప్పుడు కానీ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఏది సాధించలేకపోయినా. మనం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్తే తక్కువ టైంలో అదే వాల్యూ ఉంటుంది మనిషికి, ఏదైనా డబ్బు గమ్మున ఏదో ఒకటి ఉంటుంది కదా. మొత్తం కూలి పని చేశాను, అన్ని నానా చెత్త పనులు అన్నీ చేస్తానని, స్లాపుల పనులు ఈ పనులు ఆ పనులు అన్నీ చేస్తాను. ఇంకా అన్నీ అవ్వలేదు. ఇంకా అవ్వకపోతే ఏముంది, ఇంకా లాస్ట్ ఇంకా ఆలోచించుకొని మైండ్ బాగా ఇందాక చిన్నప్పటి నుంచి ఆలోచన ఎక్కువని ఇచ్చాది చేయాలా అది చేయాలా చదవాలని ఆలోచనలు అలా కోపంలో పోయాను అనమాట. అంటే కోమలోకి వెళ్ళిపోయినాడు, మళ్ళీ బయటకు వచ్చావు. మామూలుగా అంటే మా తమ్ముడు కొద్దిగా మైండ్ సెట్ కొద్దిగా తింగర టైప్ అని, అదే ఒక చూడని పిచ్చోళ్ళు అంటారు కదా ఆ టైప్లో ఉంటాడు మా తమ్ముడు. మెంటల్ ఒకటి ఏం చేశాడంటే, నేను మామూలుగా వర్క్ పరంగా వెళ్తే రోజు టెన్షన్ ఉండేదాన్ని. ఏంటంటే ఇంటికాడ గొడవ పెడేస్తాడని, మా అమ్మని కొట్టేస్తాడని అది భయపడి పనికంటే వెళ్ళి కూడా తర్వాత ఏంటంటే కరెంట్ షాక్ కొట్టింది మా తమ్ముడికి. కొట్టగానే అప్పుడు కానించి ఇంకా అలా తయారైపోయాడు అనమాట. కొద్దిగా చూపించాం గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలో డాక్టర్. పార్క్ వస్తారు, నడుపుతుంటారు, పరిగెడుతుంటారు, యోగాలు చేసుకుంటున్నారు. అవును. అంటే నువ్వు ప్రత్యేకించి ఈ సంగీతం, ఈ మ్యూజిక్ పడుకుని డ్యాన్స్ అంటేనే నిలబడి వేసాను అనుకుని నా సైజుకి నా ఒళ్ళుకి నవ్వుతారు, నాకు వచ్చి రానట్టు వేస్తాను. ఏంటంటే నేను సాంగ్ పెట్టుకున్నాను అనుకున్నా నరాల్లో చిన్నప్పటి కానించి ఊపి వచ్చేస్తుంటాను. ఇప్పుడు జాతరలు అవుతుంటే అందులో వెళ్ళి ఎగిరేస్తుంటాయి. చెప్పపోయినా మా ఇంటికి నూకలం గుడిదారే ఎప్పుడు చిన్నప్పటి కానించి ఇంట్రెస్ట్ బాగా నా జాతరలో ఎగిరేయడం, అవి ఎగిరేయడం, ఎక్కడ ఫంక్షన్ వేయడం. నాలో ఏంటంటే సౌండ్ వినబడ్డది అనుకుని నరాల్లో పవర్ వచ్చేస్తుంటారు చిన్నప్పటి కానించి అంతే. అదేంటంటే ఇంకా టెన్షన్ అయిపోయింది. ఆ తర్వాత కోమలో పోయిన తర్వాత లాస్ట్కి 3 సార్లు ఆల్రెడీ అయిపోయింది. తెలుసు 4వ సారి మళ్ళీ దేవుడు కనికరించి బతికించాడు. ఆ తర్వాత ఇంకా నేను ఎలా ఉండిపోకూడదు సైకిల్ కోమాలని వచ్చిన తర్వాత ఈ ప్రాణాయామ ఈ ముందుని ఈ కాకుండా ఈ మ్యూజిక్ థెరపీ అంటే మ్యూజిక్ అంటే చిన్నప్పటికన్నా ఇష్టం అన్నయ్య.
ఏంటంటే మ్యూజిక్ అంటే ఏవి శక్తి అని మనకి ఏంటంటే మందు తాగినా రాదు, ఒక పెళ్లి చేసుకున్న లవ్ చేస్తాం కదా ఆ విధంగా కూడా రాదు ఎంత పవర్. ఈ మ్యూజిక్లో మాత్రం భయంకరమైన పవర్ ఉందని నాకు తెలుసుందని. మరి నేను ఆలోచన ఇప్పటికే మ్యారేజ్ కూడా అవ్వలేదు, ఇంట్లో తిట్టినా ఏమన్నా పనిలోకి వెళ్ళినా ఇంకా ఆయన లెక్క ఉండదు, కానీ దీనికి ఉన్న పవర్ దేనికి లేదని తెలుసున్నంత మట్టుకు. అది ఇప్పుడు అంటే లవ్ ఫెయిల్యూర్ కదనే, లవ్ ఫెయిల్యూర్ కాదు, నేనేం పెద్ద ఏం చదువుకోలేదు, నేనేం చేయలేదని బాగా లేనుండండి నేను. కానీ మనకంటే ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు ఏమీ లేదని మామూలుగా కష్టపడి తినడం. అండ్ ఇప్పుడైతే నేనైతే హోమ్ థియేటర్ రిపేరింగ్ ఉంది కదా అది చేస్తుంటాను. తర్వాత ఏమో మా నాన్నగారు ఏమో కార్పెంటర్ వర్క్ అది చేస్తాను. తర్వాత ఏమో మా ఫ్రెండ్ ఏమో ఫ్రిడ్జ్ రిపేర్ ఎల్జీలో చేస్తాడండి, ఇంటింటికి వెళ్ళి అవి చేస్తాం. దానికి 500, మాదైతే 1200. మా ఫ్రెండ్ దగ్గర మొన్న ఇవి అయితే నాకు చిన్న బాక్స్లు ఇవి రిపేర్ చేస్తాను సార్. అవి అయితే యాంపులు మినీ థియేటర్లు అందులో మొన్నే జాయిన్ అయ్యాను. ఇప్పుడు మ్యూజిక్ థెరపీ అనేది చాలా ఇదే, అవునండి, చాలా గొప్ప, చాలా గొప్పదని. అవునండి, మ్యూజిక్ థెరపీ. అవునవునండి, నిజమే. ఇప్పుడు ఏంటంటే నేను మాట చెప్తాను, నేను మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి కూడా ఇదే. నాకు ఏ పాటని వింటే కొద్దిగా అదొకటి. మా అమ్మ అప్పుడు నన్ను పడుకుంటే దగ్గర 15 రోజులు ఊహలేదని ఏమీ లేదు, కళ్ళు ఇంకా థియేటర్గా తీసుకుపోమన్నారు. 4 సార్లు ఎంఆర్ఐ స్కానింగ్ అంటారు కదా అందులో చేయించారు 4 సార్లు గవర్నమెంట్ హాస్పిటల్లో. అప్పుడు 10వ నెంబర్ ఏకి తీసుకెళ్ళిన తర్వాత గడ్డం ఇది పెంచు మీ ఊళ్ళో హైదరాబాద్ తీసుకెళ్ళి ఎన్నిసార్లు తిట్టారో, అయినా సరే తిట్టినా సరే తీసుకెళ్ళలేదు. ఆ తర్వాత లాస్ట్కి నన్ను డాక్టర్ దగ్గర కూర్చోబెట్టి నువ్వు ఏమవుద్ది అనుకుంటున్నావు, అసలు మనిషి ఉంటావా బతుకుతావా, నీ లైఫ్ ఇంకా బోల్డంత లైఫ్ ఉంది, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు ఇది అవ్వలేదు అని అప్పుడు తిట్టిన తర్వాత అప్పుడు మెడిసిన్ అదే 6 నెలలు ఎంతో కోర్సు రాశాడు. అంటే ఇవన్నీ ఓకే, నీవు వచ్చి ఇక్కడ పార్క్ లో పడుకున్నావు, అంటే జనరల్ గా పొద్దున్న సాయంత్రం కూడా వచ్చే వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటే ఏమనుకోకు, అవునని నీ వంక చిత్రంగా చూస్తుంటారు. అవునని ఇంత చరిత్ర ఉంది, వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉంది అనే విషయం తెలియదు. అవునా వీళ్ళు వచ్చే వాళ్ళు వెళ్ళి వాళ్ళు నీ వంక అలా చూస్తుంటే ఏమనిపిస్తుంది నీకు? చూస్తుంటే ఏమనిపించడం ఉందండి, అందరికి ఏముంది, ఎవడో పిచ్చోళ్ళ ఉంది, పెద్ద పెద్ద సౌండ్ పెట్టుకు పాటలు వింటాడు అనేసి. రోజు ఇంటికాడ ఇయర్ ఫోన్స్తో వింటే పడుకుంటానయ్యా, నిద్ర అట్టదు ఇది ఉంటా పోతే. ఇప్పుడు పార్క్ వస్తానా ఇంటికాడ మోగుద్ది ఇది ఫస్ట్ దేవుడు పాటతో ఇంటికాడ చెప్పకూడదు. 4:30-5 భయం వద్దొద్దురా మ్యూజిక్ మానరా, నీ దగ్గర మన దగ్గర ఏమీ ఆస్తి కట్టలేదు, ఉన్నవాళ్ళు చూస్తే బండికి బండికి కూడా ఎట్టుకు తిరుగుతానని పాటలు. ఇప్పుడు వెళ్తుందా ఇక్కడ నుంచి సాంగ్ తోటి ఇక్కడ మళ్ళీ ఆగదు. ఆ తర్వాత ఇంకా బండి అంతా తిరిగి డీమార్ట్కి ఆగమార్ట్కి అన్నీ ఏమన్నా నాకు అవసరమైన కొనుక్కున్న తర్వాత అది ఇంటికి వెళ్ళాక ఆగుతుంది, మళ్ళీ ఆ తర్వాత ఛార్జింగ్ ఎక్కుతుంది. ఆ టైప్ అది లేకుండా ఉండలేకపోతున్నాను కదా, అది నాకు వచ్చింది కావాల్సింది. అంటే ఈ మ్యూజిక్ అనేది లేకుండా ఉండలేకపోతున్నాను నేను. అది ఓకే. అప్పుడు అంతకు ముందు ఉండేది, ఇప్పుడు ఏంటంటే నేను బండి కట్టకున్నాక ఇంకా ఇది వదలలేకపోతున్నాను. అంటే మరి ఇప్పుడు ఇలా పడుకుని ఉండడం వల్ల ఏంటంటే నీకు లాభమే? ఇప్పుడు నాకు లాభం ఏంటంటే మైండ్ ఫ్రీ అవుతుందని బాగా ఎక్కువ ఆలోచించేసేవాడు నేను. నాకు మ్యారేజ్ అవ్వలేదు, నాకు వయసు వచ్చింది, నా కంటి ముందు అంత పిల్లలు ఉండేవారు, మా ఫ్రెండ్స్కి అప్పుడప్పుడే ఇంత పిల్లలని నా వయసుతో అవ్వలేదు. అయినా ఇంకా అటువంటి బాధలన్నీ కూడా గెంటుకుపోతుంది నాకు ఏమీ లేకుండా ఈ మ్యూజిక్. బండి మీద తిరుగుతున్నప్పుడు మ్యూజిక్ ఏంటో కూర్చుంటే ప్రమాదం కదా. ప్రమాదం అంటే చెవులకి ఎట్టినాను బండికి ఇదే స్పీకర్. ఎవరేమనుకున్నా ఏం చేసుకున్నా నేను మాత్రం ఎలా ఉంటానని తప్పేముంది దానికి, నేనేం తప్పు చేస్తలేదు. ఇప్పుడు వచ్చి ఒక సంవత్సరం పైన అవుద్ది. ఒక అమ్మాయితో మామూలుగా మాట్లాడడం కానీ కూడా వెళ్ళి ఏడిపించడం కానీ అవన్నీ నాకు అవసరం లేదు. ఎందుకంటే మనం ఏదో ఫీల్ అవుతుంది. అలాంటి తప్పుడు పని కూడా ఇప్పుడు వచ్చి పుట్టినప్పుడు కానీ తప్పుడు పనికి వెళ్ళలేదని తప్పుడు పని కూడా చేయలేదు చెప్పకపోవడమే. అది మా అమ్మ మొగోడు తిరక్క సరిపోతారు, ఆడదారు తిరిగి సరిపోతుందని ఇంట్లో అనేదని. నేను ఏం చేసిపోయి ఇంట్లోనే బంధించబడ్డానని. మినిమం నేను ఇలా ట్రై చేసాక 4 సంవత్సరాల నుంచి అలా కోలుకొని ఇప్పుడు మామూలు లైఫ్లోకి వస్తాను అప్పటి నుంచి. ఆ తర్వాత నుంచి సంగీతం నాకు చిన్నప్పటి కాడి నుంచి థియేటర్కి వెళ్తే ఏడుపు వచ్చి స్క్రీన్ మీద బొమ్మ వేస్తుంటాయి, నేను ఇప్పుడు అలా ఉంటాను ఇప్పుడు అలా ఉంటానని. కానీ ఏంటంటే మన దగ్గర అంత శక్తి లేదు కదా, మనం చూసి ఆనందపడడం తప్ప థియేటర్కి వెళ్ళాక. అవునా పిచ్చి అని బాగా పిచ్చి. కొత్త సినిమాకి వెళ్తే నైట్ 2ంటికి చిరంజీవి సినిమాలు ఆ సినిమాలు ఈ సినిమాలు అలా వెళ్ళి తిరిగేసేవాడి. సినిమాటర్లు అని నువ్వు ఒకరంటే ఇష్టం లేదని, మొత్తం అందరూ ఇష్టమే. ఎందుకంటే అందరూ సమానమే నాకు, వీళ్ళని కానీ వాళ్ళు కానీ ఆకులు మన మనిషి ప్లస్ దేవుడు అంతే తప్ప నాకు వేరే లెక్కలు ఏమి ఉండవు. ఫస్ట్ భూమని, తర్వాత ఏమో దేవుడు, తర్వాత మనిషి నేనే, ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా నాకు లెక్క ఉండదు. ఫస్ట్ మా అమ్మ నాన్న కూడా డబ్బులు ఇస్తే పొగుడుతారని లేకపోతే కొడతారు, మెడట్టి గెంటేస్తారు. ఇప్పటికే అదే పని, చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కొడతానే ఉంటారు. అదండి చాలా డిఫరెంట్గా ఉంటుంది నాది. అందుకే కూడా నేను కూడా వెరైటీగా ఉంటాను. అందరూ అదే అంటారు, ఎవరితో మాట్లాడి ఏం మాట్లాడతామని, ఎవరితో మాట్లాడిన గొడవ. ఇప్పుడు అది థ్యాంక్ యూ.
ఈ మ్యూజిక్లో కూడా నేను చెప్తున్నానే, మ్యూజిక్కి మించింది మందు తాగి కొంతమంది బాగా ఆరోగ్యం అయ్యి పాడు చేసుకుంటారు. చెప్తున్నాను వాళ్ళకి, ఆ మందు కంటే అతికంటే భయంకరమైన పవర్ మ్యూజిక్లో ఉందని ఎవరికి తెలియదు. అది నేను అంత లోతుకి వెళ్ళిపోయాను, చిగురు నుంచి మొదల చిగురులు ఉంటాయి కదా ఆ టైప్లోకి వెళ్ళిపోయింది నాకు. మందు తాగి వాళ్ళకి ఏం మెసేజ్ చెప్తావు అయితే నువ్వు? మందు తాగి వాళ్ళకి ఏముందని అది వేస్ట్ అని ఎవరు చెప్పినా అర్థం చేసుకోరు. వాళ్ళు మందు కిక్కి గురించే చూసుకుంటారు, లోనే అవయవాలు భయంకరంగా పాడవుతుందని ఎవరికి తెలియదు అని. సంగీతం ఇచ్చే కిక్కు ఒక గర్ల్ ఫ్రెండ్ లవ్ చేస్తాం దానికంటే ఇంకా లోతే అని అంత అంత ఎక్కేసింది నాకు చెప్పకపోవడం. అందుకనే వదలలేకపోతాను. ఇది లేకుండా బండి దీని అందరూ ఏంటి నువ్వు ఎలా తిరుగుతావు స్టైల్గా అది అదో పిచ్చా అనేసి అన్న. అవన్నీ నాకు అవసరం లేదు. ఒకవేళ పోలీసులు బట్టి నాకు లైఫ్ టైం కావాలి. ఇది నేను ఎలా పెట్టుకుని తిరుగుతాను, ఇక్కడ ఇదే ప్లేస్లో ఉంటాను. ప్రతిరోజు పొద్దున్న వస్తానా సాయంత్రం వస్తాను. పిల్లలు వస్తారండి నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు, ఆ పిల్లలతో ఆడుకోవడం అని కొంచెం డ్యాన్స్ చేసుకోవడం అని వస్తే ఒక చాక్లెట్ అయితే ఇస్తాను సరదాగా ఆడతారండి. నిన్న అదని ఏంటంటే దేవుడు ప్లస్ ఫస్ట్ భూమి అని, భూమే కదా పుట్టింది, దేవుడు పుట్టాడా, భూమి పుట్టింది, ఆకాశం పుట్టింది, ఆ తర్వాత దేవుడు పుట్టాడు, ఆ తర్వాత నేను పుట్టాను అంతే. అంటే మా అందరికీ హక్కులు ఉన్నాయి. నాకు డబ్బుతో ఆశ లేదు, పనితో ఆశ లేదు, ఇది సాధించాలి, నేను బిల్డింగ్లు కట్టాలి, అందరిని మోసం చేయాలి, అలాంటిదేమీ లేదు. హ్యాపీది బతకాలి అంతే. నేను అప్పుడు చచ్చిపోయామండి మళ్ళీ ఎంత మంచి లేచేసినప్పుడు నేను కుమ్ములు పోయి ఎప్పుడో ఏదయ్యాక ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడు తిరుగుదాం అలాంటి ఫీలింగ్ లేదని.